Hi friends, welcome to Mass Mind channel. So today's topic is subtraction of integers. So last previous class మనము addition of integers, multiplication of integers చూసాము. సో ఇప్పుడు subtraction of integers. Similarly same to addition. సో ఇక్కడ సమ్ రూల్స్గా మనం చూసుకున్నట్లయితే చాలా ఈజీగా మనము చేయొచ్చు. సో ఫస్ట్ వన్, పాజిటివ్ నెంబర్ minus positive number. This implies positive number plus of negative number. This is the addition property. That means addition of integers లో మనం చూసాం దీన్ని. That is equal to మనకి రిజల్ట్ ఏమొస్తుంది ఇక్కడ. సో use of the sign of the large absolute value number. So taking one example, same property in additions. So 7 is positive number minus 2 is also positive number, but operation is subtraction. దీని అగైన్ మనం ఎలా రాసుకోవచ్చు, 7 ప్లస్ ఆఫ్ -2 దట్ ఈజ్ ఈక్వల్ టు, దిస్ మీన్స్ పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్. సో మనకి వచ్చే వాల్యూ ఏంటి, దేని వాల్యూ యొక్క సైన్ ఎక్కువ ఉంటుందో అది రిజల్ట్లో వస్తుంది. హియర్ ప్లస్ వాల్యూ అనేది పాజిటివ్ వాల్యూ ఎక్కువగా ఉంది కాబట్టి ఆన్సర్లో మనకి ఏమొస్తుందంటే పాజిటివ్ నెంబర్. సో 7 - 2 ఈజ్ ఈక్వల్ టు 5. 7 ఈజ్ ది లార్జెస్ట్ నెంబర్ సైన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాబట్టి ఆన్సర్ మనకి ప్లస్ వస్తుంది. సెకండ్ రూల్, నెగిటివ్ నెంబర్ మైనస్ నెగిటివ్ నెంబర్. This implies negative number plus of plus positive number, that is equal to use of the sign of the large absolute value number. Here is also negative number subtract చేస్తున్నాం. దిస్ ఇంప్లైస్ మనకి ఏమొస్తుంది ఇక్కడ, నెగిటివ్ నెంబర్ ప్లస్ పాజిటివ్ నెంబర్. మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ పాజిటివ్ అవుతుంది కాబట్టి మనం చేసే ఆపరేటర్ అడిషనే చేస్తాం. సో 2 నెగిటివ్ నెంబర్స్ మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి ఇక్కడ పాజిటివ్ నెంబర్గా మారుతుంది. దిస్ ఈజ్ ది రూల్ ఫర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటిజర్స్ మనకు వస్తుంది ఇది. సో టేకింగ్ వన్ ఎగ్జాంపుల్, -7 minus of -2 that is equal to -7. Here minus into minus ఏమవుతుందంటే +2 that is equal to -5. Here negative value is sign is larger number, that means -7 అనేది ఇక్కడ పెద్ద నెంబరు కాబట్టి +2 అనేది ఇక్కడ స్మాలెస్ట్ నెంబరు. ఏదైతే లార్జ్ నెంబర్ యొక్క సైన్ ఉంటుందో దాన్ని మనం రిజల్ట్లోకి తీసుకువస్తాం. సో -5, 7లోంచి 2 పోతే మనకి 5 వస్తుంది. సో లార్జెస్ట్ వాల్యూ యొక్క సైన్ ఏముందంటే మైనస్ ఉంది కాబట్టి రిజల్ట్ ఈజ్ ఆల్సో నెగిటివ్ నెంబర్. నెక్స్ట్ ప్రాపర్టీ, పాజిటివ్ నెంబర్ మైనస్ ఆఫ్ నెగిటివ్ నెంబర్. దిస్ ఇంప్లైస్ positive number plus
positive number, that is equal to positive number. Here taking one example. So 7 minus of minus 2, that is equal to, ఇక్కడ మనకి చూసినట్లయితే పాజిటివ్ నెంబర్ మైనస్ నెగిటివ్ నెంబర్, దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్ ప్లస్ ఆఫ్ పాజిటివ్ నెంబర్. సో రిజల్ట్ ఈజ్ ఆల్సో పాజిటివ్ నెంబరే మనకు వస్తుంది అనమాట. టేకింగ్ వన్ ఎగ్జాంపుల్, 7 అనేది ఇక్కడ పాజిటివ్ నెంబర్, -2 నెగిటివ్ నెంబర్. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ తీసుకుంటే మనకి ప్లస్ 7 + 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 5. సో రిజల్ట్ ఈజ్ పాజిటివ్ నెంబర్. The answer is also we get the positive number. Next property, fourth rule, negative number minus of positive number. This implies negative number plus negative number, that is equal to, we can get negative value. So taking example, -7 negative number -2, దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము, -7 ప్లస్ ఆఫ్ -2గా రాసుకుంటాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -2 వస్తుంది. సో -7 -2 బోత్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ కాబట్టి మనకి ఆన్సర్లో వచ్చేది ఏంటంటే -9. సో సబ్ట్రాక్షన్ ఈజ్ ఆల్సో ఇంటీజర్స్. 4 రూల్స్ ఆర్ కంప్లీటెడ్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.